తెలుగు రాజకీయాలు మీడియాని విడదీసి చూడలేం. ఈ రోజుల్లో అంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియా ఒక సంఘటితమైనటువంటి శక్తిగా ఉండదు. రకరకాలైనటువంటి గ్రూపులు ఉంటాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం స్టాండ్స్ తీసుకుని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా ఇటు తెలుగుదేశం పార్టీయా అంటూ పని చేసుకుంటూ పోవడం చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాము. అయితే పాఠకులు లేదా ప్రజల్లో ఏ పార్టీకి పత్రికకు లేదంటే ఏ ప్రధాన పత్రికకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతిపక్ష పాత్ర పోషించేటటువంటి పత్రికలకి అగ్రస్థానం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. వాళ్ళ వాదనని, ఎందుకంటే అధికారంలో ఉండేటటువంటి పార్టీలకు అనుకూలంగా ఉండేటటువంటి పత్రికలు నిరంతరం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఒక భజన తరహాలో ప్రస్తుతించడం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అద్భుతం అంటూ చెప్పడము, ఆ నాయకత్వాన్ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షం తరపున పాత్ర వహించేటటువంటి పత్రికలు మాత్రము ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రభుత్వ పక్షాన్ని ఎండగట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది ప్రజల్లో నిజానికి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించేటటువంటి వాళ్ళకి ప్రజలు మద్దతు ఇస్తారు అనేదానికి కొన్ని ప్రమాణాలు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి పత్రికలకు సంబంధించి చూస్తే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అనేది ఆయా పత్రికల కాపీలు, ఎన్ని కాపీలు అమ్ముడవుతున్నాయి, ఎంత ఆదరణ ఉంది అనేదాన్ని ఒక అంచనా వేస్తూ ఉంటుంది. ఇది ప్రభుత్వాలు ప్రమాణంగా తీసుకుంటే, అదే సమయంలో వాణిజ్య సంస్థలు అంటే కార్పొరేట్ సంస్థలు ఇవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటప్పుడు గట్రా ఈ పత్రికలకు ఉండేటటువంటి సర్క్యులేషన్ ప్రమాణంగా తీసుకుంటాయి. తాజాగా వచ్చినటువంటి అంటే ఈ 2025లో తొలి 6 నెలల్లో ఏ రకంగా పత్రికలు ముందుకు అడుగు వేశాయి అనే దాని మీద జరిగినటువంటి సర్వేలో ఏబీసీ ఫిగర్స్ చూస్తే కనుక ఒక విషయం స్పష్టమవుతోంది. అటు ఆంధ్రజ్యోతి, ఇటు ఈనాడు ఎప్పుడు 46 ఏళ్ల నుంచి నెంబర్ 1 స్థానంలో ఉంది కనుక తన స్థానానికి ఏమీ డోకా లేదు, కాపాడుకుంటూనే వస్తుంది. కానీ ఈనాడు విస్తృతంగా ఏమీ పెరగలేనటువంటి పరిస్థితి. ఈనాడు సర్క్యులేషన్ ఒక దాదాపు 30,000 వరకు పడిపోవడం అనేది, అంటే ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రభుత్వం నుంచి అంత మద్దతు ఉంది, అయినప్పటికీ కూడా ఈనాడు సర్క్యులేషన్ 6 నెలల ఫిగర్స్ చూస్తే కొంచెం తగ్గడము. అదే సమయంలో ప్రతిపక్షం పాత్రలో ఉన్నటువంటి సాక్షి సర్క్యులేషన్ ఈనాడు ఎంత తగ్గిందో దాదాపు అంత పెరగడము. ఇంకా పొలిటికల్ వార్తలు స్కూప్స్ ద్వారా ప్రభావం చూపించేటటువంటి ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ ఈ పత్రికలకు ఎక్కడ కూడా దరిదాపుల్లో లేకుండా ఉండడము. అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా నిజానికి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటటువంటి పత్రికలుగానే ముద్ర ఉంది. ఇంకా సాక్షి ఆల్టర్నేటివ్ మీడియాగా ముందుంది. నిజానికి సాక్షి ఎదుర్కొన్నటువంటి దెబ్బలు చూస్తే కనుక చాలా ఎక్కువ సర్క్యులేషన్ పడిపోవాలి. నిజానికి సాక్షికి సంబంధించి ఈనాడు పెద్ద పోరాటాన్నే చేసింది. దాదాపు 4 లక్షల సర్క్యులేషన్ ఈనాడు అంటే సాక్షి అదనంగా ఇవ్వడానికి అప్పటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నించిందంటూ న్యాయస్థానాల్లో చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని ఈనాడు చేసింది. ఎందుకంటే 2,60,000 మంది వరకు ప్రభుత్వం నియమించుకున్నటువంటి వాలంటీర్లు సాక్షి పత్రికను కొనడానికి వాళ్ళకి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేది. మరో 1,30,000 మంది గ్రామ సచివాలయాల్లో కొనడానికి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేటటువంటి జీవోలు ఇచ్చారు. అయితే ఒక జీవో 2,60,000 మంది ఇంప్లిమెంట్ అయింది కూడా. దీన్ని ప్రభుత్వం అనుచితంగా వాడుకుంటుంది తన అధికారాన్ని ఈనాటిని దెబ్బతీయడానికంటూ కోర్టులో పోరాటం చేసింది. ఈ వాదనను కోర్టులు అంగీకరించినప్పటికీ అప్పటికే ప్రభుత్వం దిగిపోవడంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోవడంతో అవసరం లేదంటూ కేసుని ఢిల్లీ కోర్టు కొట్టేసింది. అయినప్పటికీ సాక్షి మరి ఆ రకంగా చూస్తే కనుక దాదాపు 3-4 లక్షల సర్క్యులేషన్ సాక్షికి పడిపోవాలి. కానీ ఇప్పటికీ ఈనాడుకి ధీటుగా సాక్షి నిలవడం అనేది ఆల్టర్నేటివ్ వాయిస్ అనేటటువంటి దాని పట్ల ప్రజలకు ఉండేటటువంటిది. గడిచిన 6 నెలల సర్క్యులేషన్ చూస్తే ఈనాడు సర్క్యులేషన్ 12,15,000 వరకు ఉన్నటువంటి ఈనాడు సర్క్యులేషన్ 11,82,000కి పడిపోవడము. అదే సమయంలో సాక్షికి సర్క్యులేషన్ చూస్తే కనుక 9,70,000 ఉన్నటువంటి సాక్షి సర్క్యులేషన్ 10,09,000కి పెరగడము. అంటే ఈనాడికి సాక్షికి ఉండేటటువంటి తేడా 1,72,000కి మాత్రమే పరిమితం అవడం అనేది. అంటే సాక్షి డి అంటే డి అనేటటువంటి పరిస్థితిలో నిలుస్తోంది. అంటే ఆల్టర్నేటివ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వార్తల పట్ల పాఠకులు ఆకర్షితులవుతున్నారు, వాళ్ళు ఆదరిస్తున్నారు అనే దానికి. నిజానికి సాక్షి చాలా 4 లక్షల సర్క్యులేషన్ కోల్పోతే కనుక 6-7 లక్షల దగ్గర ఉండాలి. కానీ కొత్తగా సర్క్యులేషన్ చేరారు అంటేనే ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయం తగ్గిపోయినప్పటికీ, ప్రభుత్వం ఉచితంగా కొనుక్కోవడానికి ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా పాఠకులు ఆదరిస్తున్నారు అనేదానికి ఇది ఒక నిదర్శనంగానే చెప్పాలి. ఇక ఆంధ్రజ్యోతి మాత్రం 3,90,000 సర్క్యులేషన్ తోటి ఉంది. అంటే ఈనాడు తోటి అదే సమయంలో సాక్షి తోటి పోలిస్తే 1/3 మాత్రమే ఆంధ్రజ్యోతి పత్రికని అమ్ముడవుతున్నదని చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం ఒక రకంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వమే అధికారంలో ఉంటూ కాపీలు కొనడానికి, లక్షల కాపీలు కొనడానికి 100 కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ
సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నెంబర్ 1 స్థానాన్ని చేజెక్కించుకోలేదు. అదే సమయంలో ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ సపోర్ట్ లేకపోయినప్పటికీ ఈనాడుకు ధీటుగా సర్క్యులేషన్ ఏమాత్రం పడిపోకుండా 10,09,000 వరకు సాక్షి తన సర్క్యులేషన్ కాపాడుకోగలిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గళంగా మీడియా ఉండాలి అంటూ ఆంధ్రప్రదేశ్ పాఠకులు కోరుకుంటున్నారు అనే మనం చెప్పాలి. అదే సమయంలో సాక్షి పరంగా చూస్తే కనుక కర్నూలు, ఒంగోలు, నెల్లూరు ఇలా రాయలసీమకి సంబంధించినటువంటి చాలా ఎడిషన్లో ఈనాడు కంటే కూడా అధికంగా సాక్షి సర్క్యులేషన్ ఉండడం అనేది ఈనాడు పత్రిక కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. అగ్రశ్రేణి పత్రికగా ఉండొచ్చు కానీ గతంలో అయితే ఈనాడికి మిగతా పత్రికలకి దాదాపు 50-60% తేడా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే కనుక 170,000 కాపీలు మాత్రమే తేడా ఉండడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తుందనే చెప్పాలి.